ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ ప్రభువును బట్టి ఆనందిస్తున్నారని తలస్తుంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం వినడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ మెల్లని స్వరం, మధుర స్వరం వినుటకు మీరు కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. మా కాలగతులన్నీ మీ వశంలో ఉన్నాయి. మేము నిన్నటి వారమే. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను మీరు పొడిగిస్తూ వస్తుంటున్నారు. ఈ యొక్క శుభదినాన మీ సన్నిధిలోకి ఈ విధంగా రావటానికై మీరు కృప చూపారు. మరి ముఖ్యంగా మా తండ్రి, మా ప్రియులు ఎవరైతే ఈ యొక్క లేఖన భాగాలు వినుటకై సిద్ధపడి ఉన్నారో వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ దయగల స్వరం వినిపించండి, మీ మెల్లని స్వరం వినిపించండి, మీ కల్వరి స్వరం వినిపించండి. వారు మీ కల్వరి స్వరం యొక్క బాధను అర్థం చేసుకున్నట్టుకు మెల్లని స్వరం ద్వారా మీ యొక్క ప్రణాళికను అర్థం చేసుకుంటూ కృప చూపాలని కోరుకుంటూ మిమ్మల్ని లజ్జిస్తూ పూజిస్తూ కనపరుస్తూ యేసు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము హబక్కూకు 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఈ యొక్క అందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగాలు. సో 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. 18. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. 19. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత పర్వతముల మీద ఆయన నన్ను నడవచేయును. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాల్లో చాలా అద్భుతంగా కొన్ని విషయాలు పొందుపరచబడినాయి. అంజూరపు చెట్లు పూయకుండినను. ఈ అంజూరపు చెట్లు దేని కొరకు? ఈ అంజూరపు చెట్లు ఎందుకు వేసుకుంటారు అని మనం గమనిస్తే, ఈ అంజూరు చెట్లు కానీ, ద్రాక్ష చెట్లు కానీ, ఇక్కడ ఒలివ్ చెట్లు కానీ, ఇక్కడ ఏదైతే చెట్లు అని ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందుకు వేసుకుంటారు? వాటి ఫలాలు అనుభవించడానికి కదా. వాటి నుంచి వచ్చే ఫలాల్ని అనుభవించడానికి ఈ చెట్లు వేసుకుంటారు. ఈ చెట్లు వేయటంతోనే ఫలాలు రావు కదా. ఆ భూమిని సాగు చేయాలి. అయితే ఎక్కడైతే నువ్వు ఆ చెట్లు వేయాలనుకుంటున్నావో, ఒక చెట్టుగా వేయచ్చు, ఒక తోటగా అనేకమైన చెట్లు వేయచ్చు. ఏది చేయాలన్నా కూడా తను చేయాల్సిన పని, ఎక్కడైతే విత్తనం వేస్తావో ఆ ప్రాంతాన్ని కొంచెము శుభ్రం చేయటము, తర్వాత అక్కడ గుంట తీయటము, అక్కడ విత్తనాలు వేయటము, ఇక అక్కడ గడ్డి అనేది లేకుండా చూసుకోవటము, ఆ విత్తనం మొలకెత్తడానికి కావాల్సినంత ఏదైతే మెన్యూర్ కావాలో అంటే దాంట్లో లోపల వేయటానికి అవన్నీ చూసుకోవటము, అంటే ఎరువులు అట్లా వేయటము. ఆ తర్వాత ఇక నీరు పెట్టడము, తర్వాత చిన్నగా మొక్క పెద్దగా అయిపోతుంది, అంటే విత్తనం మొలకెత్తుతుంది. తర్వాత మొలకెత్తినప్పుడు దానికి ఇక అనేకమైనటువంటి పశువుల నుంచి లేకుంటే వేరొక అపాయం నుంచి ఆ చెట్లు ఇక పశువులు వచ్చి తినకుండా ఉండేదానికి వాటికి ఫెన్సింగ్, వాటికి అడ్డుగా ఏదైనా కట్టాలి. ఇంత చేసి ఇంత టైము దాని కొరకు కేటాయించి ఇంత
శక్తిని దానికోసము కేటాయించి, తర్వాత దానికి అనేకమైన వస్తువులను ఉపయోగించి ఇన్ని చేసేది దేని కొరకు? ఇవన్నీ కూడా దాని యొక్క ఫలాలు అనుభవించడానికి. ఆ తర్వాత చెట్టు ఆ మొక్క చిన్నగా పెరిగి ఒక పెద్ద చెట్టుగా అయిపోతే దానికి నుంచి వచ్చే ఫలాలు, అక్కడ ఉన్నటువంటి చిన్న పూత, ఆ తర్వాత దానికి ఆ కాయలు పెద్దగా కావటము. సో ఈ విధంగా అనేకమైన మార్పులు చేసుకొని ఆ అంజూరపు కాయలనే వస్తాయి. అయితే ఇంత ప్రయాస చేసిన తర్వాత ఆ చెట్లు పూయలేదంటే, అంటే ఆ ఫలాలు ఫలించలేదంటే, ఆ యజమానుడు, ఆ తోటమాలి, దాన్ని సాగు చేసిన వ్యక్తి యొక్క పరిస్థితి ఆలోచించండి. ఎంత బాధపడతాడు, ఎంత కోపం వస్తుంది, ఎంత విచారం వ్యక్తం చేస్తాడు. ఇట్లాగా నేను ఇంత కష్టపడి ఈ మొక్కను తీసుకొచ్చి, మేలుజాతి మొక్కను తీసుకొచ్చి, లేకుంటే మేలుజాతి విత్తనాలు తీసుకొచ్చి ఈ విధంగా నాటాను, ఇంత ప్రయాసపడ్డాను. ఇన్ని చేయడానికి ఇప్పుడు ఏది చేసినా కూడా, ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విషయాల్లో ఇవన్నీ కూడా చేసేటప్పుడు తన మైండ్లో ఒకటే ఉంటుంది, తన మనసులో ఒకటే ఆలోచన ఉంటుంది. ఈ చెట్టు ఎలా ఫలిస్తుందో, ఎటువంటి ఫలాలు ఇస్తుందో, ఆ ఫలాలు ఇచ్చినప్పుడు నేను సంతోషంగా తినవచ్చు, వాటి ద్వారా ఆనందించవచ్చు అనే ఉద్దేశము తనకి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క స్టెప్లో ఈ యొక్క ఆలోచన అనేది చాలా మంచిగా ఉంటుంది అతనికి. అది మాటిమాటిగా రావచ్చు, చాలా బలంగా ఉంటుంది ఆలోచన. అన్ని ఆలోచనల నుండి అతను చేసిన వ్యక్తికి ఈ అంజూరు చెట్లు ఫలాలేకపోతే, అదేవిధంగా ద్రాక్ష చెట్టు కూడా, ప్రతి చెట్టు కూడా దానికి చేయాల్సినటువంటి ప్రయాస, దానికి ఖర్చు చేయాల్సినది కానీ, లేకుంటే దానికి శారీరకంగా అంటే కొన్ని దాని యొక్క భద్రత కొరకు అరేంజ్ చేసే విషయాలు కానీ, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఉంటుంది. చెట్టుకి అంజూరు చెట్టు వేరు, ద్రాక్ష చెట్టుకి వేరు, ఈ ఒలివ్ చెట్టుకి ఇట్లాగా ఉంటాయి. ఈ చెట్లన్నీ కూడా నాటేటప్పుడు కానీ, వాటిని సాగు చేసేటప్పుడు కానీ, వాటికి నీరు పెట్టేటప్పుడు కానీ, ఒక యజమానుడికి లేకుండా తోటమాలికి ఉన్న ఒకటే ఆలోచన ఏంటంటే ఆ ఫలాలు అనుభవించాలని. అయితే ఇప్పుడు ఆ ఫలాలు వచ్చే సమయంలో ఎంతో ఆశ తీరు చూస్తున్నటువంటి ఆ రైతుకి, ఆ యజమానుడికి, తోటమాలికి ఈ ఫలాలు రాలేకపోవటము, అంటే ఫలాలు లేకపోవటాన్ని చూసినప్పుడు ఎట్లా అతను ఆలోచిస్తాడు? ఆలోచించండి, ఎంత బాధ అనిపిస్తుంది. ఈ చెట్టు కోసం ఎంత కష్టపడ్డది, దీనికోసమేనా ఇంత సమయం నేను వెచ్చించింది, దీనికోసమేనా నేను ఇంత ఖర్చు పెట్టింది, దీనికోసమేనా నేను ఎంతమంది యొక్క సహాయాన్ని పొందింది, దీని విషయంలోనే కదా చాలామంది పనులను తీసుకొచ్చి పని చేయించింది, దీని విషయంలోనే కదా నేను ఇన్ని రకాల ఎరువులు వాడానే, ఇన్ని రకాలుగా నేను ఏదైతే గడ్డి అనవసరమైన ఏదైతే ఉన్నాయో, అనవసరమైన చెట్లు, పిచ్చెట్లు, వాటన్నీ కూడా వీటితో పాటు వస్తుంటే వాటిని కాదని నేను తీసేసానే. ఇన్ని చేసి ఇట్లా చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఫలము, ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఫలమే రాలేదే అన్న ఆలోచన, బాధ అనేది తనలో ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క దేవుని లేఖన భాగాల్లో చెప్పబడుతుంది ఏంటంటే, హవ్వకి ఏమంటున్నాడంటే, ఈ అంజూరు చెట్లు ఏదైతే పూస్తాయనుకున్నామో అవి పూయకపోయినా, లేకుంటే ద్రాక్ష చెట్లు ఉన్నాయే అవి ఫలిస్తాయి అనుకున్నాను, దాన్ని ఫలాలతో నేను సంతోషిద్దాం అనుకున్నాను, ఆ ఫలాలతో నేను ఆనందిద్దాం అనుకున్నాను, వాటిని బట్టి నేను ఎంతగానో అనేక మందికి సహాయం చేద్దాం అనుకున్నాను. అటువంటిది ఈ ఫలాలు కూడా, ఈ యొక్క ద్రాక్ష చెట్లు కూడా ఫలించలేదే, ఒలివ్ చెట్లు కూడా కాపు కాయలేదే, ఎన్ని నాటానో, ఒకవేళ ఆ చెట్టును కాకపోతే ఈ చెట్టును ఫలిస్తుంది అనుకుంటే అన్నీ కూడా ఫలించలేదే అని తను బాధపడేదానికంటే తనేమంటున్నా అంటే, ఒక అంజు చెట్లు ఉన్నాయే అవి ఫలించలేదనుకో, నో ప్రాబ్లం,
నో సమస్య లేదు. ద్రాక్ష చెట్లు అవి ఫలించిపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు పనిచేయకపోయినా అంటే అవి కాపు కాయినా పర్వాలేదు. అయితే చేనులో ఉన్నాయి ఇంకా ఈ 3 ఫలాలు రాలేదనుకుందాం. ఇంకా చేనులో ఫైరు, ఇంకా అది ఏదైనా కావచ్చు, ఆ వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అలాగే గోధుమ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని నుంచి ఏమన్నా నేను అనుభవించవచ్చు, దాని ద్వారా నేను కష్టం లేకుండా ఉండొచ్చు అని అనుకుంటే అది కూడా లేదనుకోండి. ఇప్పుడు అంటున్నాడు అది కూడా లేదనుకో, తర్వాత సరే ఇంతటితో అయిపోయింది. తర్వాత గొర్రెలు ఉన్నాయి, సరే వాటి నుంచైనా నేను కొంత సంపాదించుకోవచ్చు, లేకుంటే నా జీవనోపాధిని గడుపుకోవచ్చు, నా జీవనోపాధికి ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు అని తను ఆలోచించడానికి కూడా లేకుండా దాన్ని ఏమంటున్నాడంటే ఆ గొర్రెలు దొడ్డిలో లేకపోయినను ఏమంటున్నాడు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. పశువులు లేకుంటే సాలలో ఉంటాయి. సో అవి లేకపోయినా కూడా తర్వాత అతను ఎంత ఇవన్నీ లేకపోయినా కూడా అంటే తనలో ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి లేకుంటే చాలా బలమైనటువంటి ఆశ చూడండి, ఆసక్తి చూడండి. ఇన్ని లేకపోయినా కూడా ఇక తను జీవించే విధానం ఎట్లా ఉంటుంది, తనకి కావాలి కదా, తినేదానికి ఆహారం కావాలి కదా, తనకి పోషణ కొరకు ఏదైనా కావాలి కదా, తన కుటుంబ పోషణ కొరకు కావాలి కదా. అతను ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ లేకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. యెహోవా యందు ఆనందించడం అంటే సో ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టమైన పనో. ఇవన్నీ లేకుండా మనం చేసుకునే వ్యాపారం మంచిగా ఫలిస్తే సంతోషిస్తాము. ఏదైనా కొంచెం నష్టం వచ్చిందంటే కనపడిన ప్రతి ఒక్కరిని కూడా తిడతాం, మన కోపం అంతా వేరే వాళ్ళ మీద చూపిస్తాం, దేవుని మీద కూడా నసుక్కుంటాం, గొనుక్కుంటాం. సో మన ఉద్యోగంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా, శాలరీ తగ్గించిన, జాబ్ లేకపోయినా, ఎన్ని మార్పులు కొంచెము కష్టం తీసుకొచ్చే మార్పులు వచ్చినా సో మనిషి తట్టుకోలేడు. ఇక ఎన్నో రకాలుగా ఉన్నటువంటి బాధని బదిలీ చేస్తాడు, వేరే వాళ్ళ మీదకి అనేక విధాలుగా చేస్తాడు. కానీ ఇతను ఏమంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించేదని అంటున్నాడు. అంటే ఇన్ని లేకపోయినా, ఇంత నష్టం వచ్చినా, ఇంత కష్టం వచ్చినా యెహోవా యందు ఆనందించే వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించండి, ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. ఆ వ్యక్తి ఎంతగానో ప్రభువుకి అంటుకట్టబడిన వ్యక్తిగా, ప్రభువుకి కనెక్ట్ చేయబడిన వ్యక్తిగా, ప్రభువుకి దగ్గరగా ఉన్న వ్యక్తిగా, ప్రభువులో ఉన్న వ్యక్తిగా, మానక ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్న జీవితము అటువంటి స్థితిలో ఉండొచ్చు. ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, ప్రభువుతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఆనందించగలుగుతాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 17వ వచనం చెప్పుకున్నటువంటివి ఇవన్నీ కూడా అంజూరు చెట్లు కానీ, ద్రాక్ష చెట్లు కానీ, నెక్స్ట్ ఒలివ్ కానీ, నెక్స్ట్ చేనులో ఫైర్ కానీ, నెక్స్ట్ గొర్రెలు దొడ్లో విషయంలో కానీ, లేకుంటే సాల్లో పశువులు కానీ, ఇవన్నీ కూడా భౌతికానికి సంబంధించినవి, లేకుంటే అవి బాహ్యానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. నేను యెహోవా యందు ఆనందించేదని అంటున్నాడు కదా. సో ఆ శారీరకంగా ఉండాల్సినవి ఎంతో కష్టపడి ఎంతో ఆశతో వస్తాయి అనుకున్నవి రాకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తానంటే ప్రభు ఇచ్చేటువంటి ఆనందము ఈ లోక వస్తువుల మీద ఆధారపడి ఉండదు. ఆయన ఇచ్చే ఆనందము పరసంబంధమైనది. ఆ విధంగా మనం కనెక్ట్ అయి ఉంటే ఆ పరసంబంధమైనటువంటి
ఆ ఆనందము కలిగిన వారంగా, లేకపోతే పరసంబంధమైనటువంటి దేవునితో సంబంధం కలిగి ఉంటే ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా కూడా మనకు అది పెద్ద కష్టం అనిపించదు, అది మనకు పెద్ద ఏదో అని అనిపించదు. విత్తని పక్షుల్ని పెంచి పోషిస్తున్న దేవుడు. చూడు, ఆకాశ పక్షులను చూడండి, వాటికి ఎక్కడన్నా పొలం ఉందా, మాగానే ఉందా, బంజరు భూమి ఉందా, అవి సాగు చేయాల్సిన అవసరం ఉందా, అవి ఎక్కడ నీరు పెట్టాలా, నారేయాలా, ఏం చేయాలా, ఏం చేయవు కదా, అయినా కూడా దేవుడు వాడిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులే కదా అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ లేకపోయినా కూడా, ఈ చెట్లు ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా కూడా, ఆ తోటలో ఫలించకపోయినా, లేకుంటే దొడ్డిలో గొర్రెలు కూడా అయిపోయినాయి మొత్తం, ఇన్ని జరిగినా కూడా మనం ఆనందించే వ్యక్తులంగా ఉంటే ఈ వ్యక్తి పరసంబంధమైన ఆనందం కలిగి ఉన్న వ్యక్తిగా మనం అనుకోవచ్చు. ఆ వ్యక్తి యెహోవా యందు ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి ఆనందము ఒకటి ఈ లోకంలో ఉండటం వల్ల, లేకపోవటం వల్ల ఏ మార్పు రాదు. ఆ విధంగా ఆ యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఆనందము, సంతోషం ఆయనలోనే. ఆయన రక్షించేవాడు. నిన్ను పక్షుల గురించి మాట్లాడినట్టుగా నీకు ఏది లోటు లేకుండా నిన్ను కాపాడి భద్రపరిచేవాడు, నీకు సమకూర్చేవాడు ఆయనే. ఎందుకంటే సమస్తం కూడా ఆయనదే, అంతా కూడా నాదే అంటాడు. వెండి బంగారం నాయ అంటాడు, సమస్తం ఆయనదే. కాబట్టి ఆయన మనల్ని పోషించడం లేదని ఇబ్బంది ఉందా? ఆయన మనం పోషించలేడా అని అంటే పోషిస్తాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన పోషించే వ్యక్తి, సమస్తం ఆయనదే. కాబట్టి ఆయన యందు మనము ఆనందించాలంటే మనము ఈ లోకం సంబంధమైనటువంటి వాటితో కొంత పరిమితులు కలిగి ఉండాలి. మనం దానితో పూర్తిగా లీనమైపోకూడదు. ఈ లోక సంబంధమైన వాటితో పూర్తిగా లీనమైపోయినప్పుడు మనం చాలా నష్టాన్ని చూసేవారంగా ఉంటాం. కొంతమంది చూడండి, ఫలాంది వచ్చింది అంటే సంతోషం పట్టలేరు, అప్పుడు సమస్య. ఫలాంది పోయింది అని అంటే అప్పుడు కూడా సమస్య. ఇప్పుడు వచ్చినా సమస్య, పోయినా సమస్య, తట్టుకోలేరు. కొంతమంది గుండె ఆగిపోద్ది. కొంతమందికి ఆ సంతోషం సంబంధించిన విన్నా సమస్యే, ఇప్పుడు ఏమైపోద్దో తెలియదు. అటువంటి జీవితం కలిగి ఉన్నాము మనుషులంగా. అటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. కాబట్టి యెహోవా ఆయన మనల్ని రక్షించేవాడు, ఆ సత్యాన్ని గుర్తెరగాలి. ఆయన మనల్ని పోషించేవాడు. ఇప్పుడు ఉన్న లోకంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు మనం కొంచెము దానికి అన్వయించుకుంటే ఎట్లా అంటే, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా నేను ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశానో అవి మంచి రిటర్న్స్ ఇవ్వకపోయినా, లేకుంటే అక్కడ నుంచి మనకి ఎటువంటి లాభం లేకపోయినా, అది ఏదైనా వేరే కంపెనీలో పెడితే అవి ఎత్తేసినా, ఆ బ్యాంకులు ఎత్తేసినా, లేకుంటే ఇంకో చోట మనం ఇంకేదైనా చేస్తే వాళ్ళు తీసేసినా, ఇవనుకుందాం ఆ యొక్క చెట్లు ఫలాలు స్థలంలో మనము ఈ యొక్క రాబడి విషయంలో మనం వాటిని పెడదాం. వాటి ద్వారా మనకు ఎంత నష్టం వచ్చినా మన దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆయన యందు ఆనందించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. అది ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. నువ్వు సంతోషించాలంటే ఆయన నీ రక్షణకర్త కావాలి. నేను యెహోవాను ఆనందించదను అన్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. చూడండి, నేను అని అంటా ఉన్నాడు. అంటే నువ్వు వ్యక్తిగతంగా ఆయన్ను నీ రక్షణకర్తని నువ్వు అనుభవించాలి. యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ నో. నీకు అది అర్థం కావాలి, అది నువ్వు తెలుసుకోవాలి, నువ్వు అది రికగ్నైజ్ చేయాలి, నువ్వు గుర్తెరగాలి.
నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త అనేది నువ్వు గుర్తెరగాలి. అటువంటి పరిస్థితులు గుండా వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆయన్ని నా దేవునిగా అనేది గుర్తెరగలుగుతావు, నా దేవుడు అని నువ్వు చెప్పగలుగుతావు. లేకుంటే వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, మరొకరి దేవుడు అని చెప్తావే కానీ నీ దేవుడు నువ్వు చెప్పలేవు. కాబట్టి నువ్వు అటువంటి ఆత్మీయ స్థితిలోకి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు నువ్వు నా దేవుడు అని అంటావు. తర్వాత నేను సంతోషించేదను. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారని కాదంట, నేను సంతోషించేదను. ఎప్పుడు నేను సంతోషిస్తాను? ఎప్పుడైతే నా దేవుని యందు, నా రక్షణకర్త యందు నేను ఉంటానో, నా రక్షణకర్త నా దేవుని నేను ఉండగలుగుతాను, నేను సంతోషించగలుగుతాను. కాబట్టి మనము ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగి ఏది ఉన్నా లేకపోయినా ప్రభువు యందు ఆనందించడం నేర్చుకోవాలి. సో అది క్రైస్తవునికి ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఆ ప్రాముఖ్యమైన యొక్క సత్యాన్ని, ఆ యొక్క లక్షణాన్ని మనము పుణికిపుచ్చుకోవాలి. తర్వాత 19వ వచనం అంటున్నాడు, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలవలే చేయును. చూడండి, ఈ నా అనేది ఆ ముందు వచ్చిన నుంచి కూడా ప్రారంభమవుతా ఉంది. ఏమంటున్నాడు? నేను యెహోవా యందు అని అంటున్నాడు, నా రక్షణకర్త అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు, నేను సంతోషించిన అంటున్నాడు. ఎవరైతే ఆ పైన ఉన్నటువంటి ఇహ సంబంధమైనవి ఉన్నాయి లేవి అని పట్టించుకోకుండా వాటితో డిస్కనెక్ట్ అయి ఉంటాడు ఆ వ్యక్తి. సో ఈ విధంగా చెప్పగలుగుతాడు. తర్వాత ప్రభువుకు యెహోవా నాకు బలం అంటున్నాడు. ఏ రక్షణకర్త అయితే ఉన్నాడో ఆయన అతనికి బలం అంటాడు, నాకు బలం అంటున్నాడు. ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయను. అంటే నువ్వు నీ కాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, చాలా బరువుగా నువ్వు పరిగెత్తలేని పరిస్థితిలో ఉండొచ్చు, అంటే నువ్వు నీరసిల్లి ఉండొచ్చు, నాకు ఇంకేముంది నా పరిస్థితి, నాకు ఇంకా ఎటువంటి నిరీక్షణ లేదని నీరసిల్లి ఉండొచ్చు, నీలో చలనం లేకుండా ఉండొచ్చు, జీవోత్సవంగా ఉండవచ్చు. అయితే ఆయన ఒక్కసారిగా దానికి నీ కాళ్ళకు శక్తినిస్తాడు, అంటే నీ జీవితానికి శక్తినిస్తాడు, నీలో చలనం రావడానికి ఒక గొప్ప శక్తినిస్తాడు. దాని ఎట్లా ఉంటుందంటే, ఇవి ఉంటాయి కదా స్పోర్ట్స్ కార్లు, ఎంత పవర్ఫుల్గా, ఎంత హార్స్ పవర్తో ఉంటాయి, అట్లాగా నీ యొక్క కాళ్ళకైనా, నీ యొక్క శరీరానికి, అంటే నీలో ఆ యొక్క చలనం రావటం కొరకు అంత శక్తినిస్తే. ఎంత శక్తి అంటే లేడీ కాళ్ళ వలె, అంటే లేడీ ఎంత త్వరగా పవర్ఫుల్గా అది పరిగెడుతుందో, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అక్కడ శత్రువు వెంట వెళ్తూ ఉంటే ఆ లేడీ ఎన్ని చెట్లున్నా, ఎన్ని గుట్లున్నా, ఎంత ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా అస్సలు చాలా త్వరగా వేగంగా, ఎక్కడ కూడా ఎక్కడన్నా మనకి స్టక్ అయినట్టుగా ఇరుక్కోవటం అనేది లేకుండా అంత త్వరగా వెళ్ళగలుగుతుందన్నమాట. అట్లాగా నీ కాళ్ళని నేను చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు జీవితంలో విసికి వేసారి నా పరిస్థితి ఏంది, ఇట్లా అయిపోయిందబ్బా, వాళ్ళందరూ అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, నా బ్రతికి ఎందుకు ఎట్లా అయిపోయింది అన్న ఆలోచనతో ఉండవచ్చు. నువ్వు అనేకమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉండవచ్చు. నీకు జరిగినటువంటి ఆ సంఘటనలు, నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు చాలా విధాలుగా నిన్ను, నీ జీవితాన్ని చాలా అంటే నిరసించే విధంగా, కష్టపడే విధంగా చేస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకో, నో ప్రాబ్లం. ఎందుకంటే సమస్తాన్ని చక్కపరిచే దేవుడు, సమస్తాన్ని అద్భుతంగా చేసే దేవుడు మనకున్నాడు. సర్వ శరీరులకు దేవుడు నేను, నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా అంటున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుడు మనకుంటే చాలు. ఆయనే మనకు అన్ని పరిస్థితుల్లో కూడా చాలిన దేవుడుగా, లేడి కాలువలే చేస్తానంటున్నాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడవజేయను. ఉన్నత స్థలాలు అంటే ఇది అభివృద్ధికి సూచనగా ఉంది, ఇప్పుడు నీకు ఏమున్నాయో ఏమి లేవో
దాన్ని బట్టి కాకుండా నువ్వు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎంత బలంగా ఉన్నావు, నీకు ఎంత ఆస్తి ఉంది, వాటి ఉంది, ఈ ఉంది, అవి వాటిని బట్టి కాదు. నువ్వు ప్రభువుతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన నిన్ను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. మనం ప్రభు యందు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, ప్రభు యెడల మనం కలిగి ఉన్న ఆ సంబంధాన్ని బట్టి, సో మనల్ని దేవుడు అంతగా ఉన్నత స్థలాల మీద చూడండి. కొన్నిసార్లు కొంతమంది కొండల మీద ఇల్లు కట్టుకొని ఉంటారు. అక్కడ పోతే అక్కడ పోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వెళ్ళిన తర్వాత చూస్తే ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చాలా తేటగా పడుతూ ఉంటాయి. మంచి సీన్, చాలా బాగుందా అనిపిస్తుంది అన్నమాట. అది కొండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు. అయితే ప్రభు ఇక్కడ ఉన్నత స్థలాలు అన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ప్రభు మీద ఆధారపడటము, సంతోషం నేర్చుకుంటే ప్రభు ఆ స్థితిలో మనల్ని హెచ్చిస్తాడు. అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని యాంగిల్స్లో, అన్ని కోణాల్లో కూడా ఆయన హెచ్చిస్తాడు. నీ ఉద్యోగంలోనూ, నీ యొక్క చదువుల్లోనూ, నువ్వు చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ఒక్క నువ్వు ఏదైనా ట్రైనింగ్స్ కానీ లేకుంటే ఇంకేదన్నా కూడా, నువ్వు ఏదైనా ఒక బిజినెస్ ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా వాటన్నిటిలో కూడా ప్రభు హస్తం తోడు ఉంటుంది. నువ్వు నమ్మకంగా యథార్థంగా ప్రభుతో సహాయం చేస్తావు అంటే, అతనికి దగ్గరగా ఉంటే, అటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, అటువంటి గొప్ప దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ఇతను అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే అతనికి ఎక్కడి నుంచి వస్తుంది రావాల్సింది? అంజూర్ చెట్లు అప్పుడు ఉన్నటువంటి అతనికి సోర్స్ ఆఫ్ లివింగ్, అతనికి జీవించడానికి కావాల్సినవి ఇవే. అవి ఏడు నుంచి వస్తాయి? ఇంకా ఇవన్నీ లేకపోతే నాకు ఇవన్నీ లేకపోయినా కూడా నేను ప్రభునందు ఆనందిస్తానని చెప్తున్నాడంటే ఎక్కడి నుంచి వస్తాయి? తనలో ఉన్నటువంటి మెజర్ ఆఫ్ ఫెయిత్, ద మెజర్ ఆఫ్ కమిట్మెంట్, ద మెజర్ ఆఫ్ హీజ్ స్టాండర్డ్స్ చూస్తే అవి మనము లెక్క చేయలేము. అంటే వాటిని మనము కొలత చేయలేము. అటువంటి గొప్ప విశ్వాసము కలిగి, అటువంటి బలమైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. మన ప్రభునందు ఆనందించాలి, ప్రభు వైపు చూడాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు వైపు, ఇంకెవరి వైపు కాదు, ప్రభు వైపు చూస్తే ప్రభు ఎవరిని ఎట్లా కదిలించాలో, ఎవరి ద్వారా ఎట్లాగా కలిగించాలో ఆయన చూసుకుంటాడు. దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ దయగల మాటలను బట్టి వందనాలు. మీ యొక్క ఉద్దేశాలు మా ఏళ్ళ అపరిమితమైన ప్రభా, ఇంతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రతి మాట మీరు దీవించని ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే వాక్యము వెళ్ళిన వారికి వారికి వినుటకు సహాయం